హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు యంత్రయోగంలో చెప్పుకుంటూ వస్తున్నాం. వశీకరణ విద్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆవశ్యకత కలిగిన వ్యక్తులను లేక వ్యక్తిగత శాంతి కొరకు, మానసిక ప్రశాంతత కొరకు, ఇచ్ఛా జీవితమును గడిపేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలలో ద్వితీయము మరియు చాలా శక్తివంతమైనది, ప్రతి సాధకునకు ఆవశ్యకతమైనది వశీకరణ విద్య. ఆ విద్యలో మనం మనోవాంఛిత వశీకరణ విద్య మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఇంద్రాక్షి మంత్రములలో చాలా శక్తివంతమైన మంత్రములు ఉన్నాయి. మనం చెప్పే మంత్రములన్నీ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీ మనసులో ఏ కోరిక అయితే ఎప్పుడు మిమ్మల్ని వేధిస్తూ ఉంటుందో, తహతహలాడేలా చేస్తుందో, ఆ కోరికను తీర్చుకునేందుకు, ఆ జీవనం శాంతిమయంగా జీవితం గడిపేందుకు, ధర్మబద్ధంగా సామాజిక హితంతో సామాజిక నిబంధనలకు కట్టుబడి జీవితం కొనసాగించేవారు ఇటువంటి మంత్రములు చేసి అతి సునాయాసంగా ప్రతిఫలితములు తప్పక పొందగలరు. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, ఎర్రని పీఠము అమర్చి లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి పటము గాని విగ్రహం గాని ఉంచి షోడశోపచార పూజ, పంచ పూజలు పూర్తి చేసుకుని తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి పూజించిన తరువాత గురువు వద్ద నుండి చక్ర వ్యూహము లేక లక్ష్మీ యంత్రమును తీసుకుని వచ్చి గురువు సమక్షంలో మంత్రం తీసుకున్నట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. లేదా ప్రత్యక్ష ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయవచ్చు. 22 రోజులు రోజుకి ఉదయం 8 మాలలు, సాయంత్రం 8 మాలలు జపం చేసి మన మనోవాంఛితమైన ఏ వస్తువైనా, వ్యక్తినైనా, దేవత అయినా, ఉపాసన అయినా, విద్య అయినా వశం అతి సునాయాసంగా చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మనోవాంఛిత వశ్య ఇంద్రాక్షి మంత్రము. ఓం నమో భగవత్యై ఇంద్రాక్షై మహాలక్ష్మ్యై మనోవాంఛిత వశం కర్యై సర్వ దుష్ట గ్రహ స్తంభిన్యై స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవత్యై ఇంద్రాక్షై మహాలక్ష్మ్యై మనోవాంఛిత వశం కర్యై సర్వ దుష్ట గ్రహ స్తంభిన్యై స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవత్యై ఇంద్రాక్షై మహాలక్ష్మ్యై మనోవాంఛిత వశం కర్యై సర్వ దుష్ట గ్రహ స్తంభిన్యై స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.